హైదరాబాద్లో ధన్వంతరి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. పెట్టుబడి పెడితే అధిక వడ్డీతో పాటు ఫ్లాట్లు ఇస్తామని ప్రజలను నిర్వాహకులు బురుడి కొట్టించారు. ధన్వంతరి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ 540 కోట్ల మేర డిపాజిట్లను సేకరించింది. బాధితుల ఫిర్యాదుతో నిర్వాహకుడు కమలాకర్ శర్మను పోలీసులు అరెస్ట్ చేశారు. ధన్వంతరి ఫౌండేషన్ ఆస్తులను అటాచ్ చేశారు సిసిఎస్ పోలీసులు. ఇదంతాను నాకు వచ్చిన పిఎఫ్ డబ్బులు నేను ఇందులో పెట్టాను. ఏమీ లేదు. రిటైర్ అయిన తర్వాత వచ్చిన పిఎఫ్ డబ్బులు ఇందులో పెట్టాను. నేను 8 లక్షలు. ఒక్క పైసా లేదు నాకు ఇంతవరకు. 1000 మంది బాధితులు వీళ్ళు ఐడెంటిఫై చేశారు. అయితే ఒక ఆవిడ ఏం చేసింది, ఒక నాన్ బ్రాహ్మణ్ ఆమె మీ బ్రాహ్మణ్ దగ్గర వడ్డీ ఎక్కువ వస్తుంది కదా, నాది పెట్టు అని ఇచ్చిందట 13 లక్షలు. ఎంత ఉత్సాహం. అయితే పాప ఈవిడేమో పెట్టిందట. ఇప్పుడు నువ్వు నాకు అసలు ఇవ్వట్లేదు, వడ్డీ ఇవ్వట్లేదు, నువ్వు నా డబ్బులు ఇస్తావా ఇవ్వని పీకల మీద కూర్చుందట. ఇంటికి వచ్చి ఇప్పుడు ఏడుస్తుంది పాపం. ఏం చేస్తుంది? సెప్టెంబర్లో నాకు రాఘవేంద్ర స్వామి ఒట్టేసి చెప్పాడు ఇస్తానని. 80 లక్షల హార్డెనింగ్ అంతా మొత్తం పోయింది. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చూస్తున్నాం ధన్వంతరి ఫౌండేషన్ కారణంగా నష్టపోయిన బాధితులు వాళ్ళు వెళ్ళగక్కుతూ ఉన్న ఆవేదనని, ఏంటి ఈ స్కామ్ కి సంబంధించిన డీటెయిల్స్? ఈ ధన్వంతరి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ పేరుతో కూడా హైదరాబాద్ లో ఒక భారీ మోసం చోటు చేసుకుంది. ఫౌండేషన్ లో పెట్టుబడి పెడితే అధిక వడ్డీ ఇస్తామంటూ ప్రచారం చేశారు. ఒక కమలాకర్ శర్మ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క ధన్వంతరి ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. అయితే ధన్వంతరి ఫౌండేషన్ లో భారీగా పెట్టుబడులు పెట్టారు. పెట్టుబడులు పెట్టిన వారిలో చాలా మంది కూడా ఎవరైతే రిటైర్మెంట్ డబ్బులకు సంబంధించినటువంటి డబ్బుని వృద్ధాప్యంలో పిల్లల భవిష్యత్తు కోసం పనికొస్తాయని కూడా పెట్టుబడి పెట్టారు. ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వారికి అవసరమైతే డబ్బు వడ్డీ లేదంటే విలువైనటువంటి భూములు ఇస్తామంటూ కూడా మోసం చేసిన నేపథ్యం ధన్వంతరి ఫౌండేషన్ నిర్వాహకులకు సంబంధించి 2 నెలల క్రితం సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు 4000 మంది బాధితులు ఉండడంతో కూడా వారందరినీ ఈ రోజు డీసీపీ ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేసి ఎవరెవరు ఎంత చెల్లించారు, ఏ విధంగా ఫ్రాడ్ జరిగింది, ధన్వంతరి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ సంబంధించిన నిర్వాహకులు ఎవరు కట్టమంటే మీ డబ్బులు కట్టాలన్న అంశానికి సంబంధించి కూడా మొత్తం విచారణ చేశారు. దాదాపు 3000 నుంచి 4000 మంది బాధితులు 540 కోట్ల రూపాయలు డిపాజిట్ చేసినట్టుగా ఇప్పటి వరకు లెక్క తెలిసింది. 3000 మంది బాధితులకు సంబంధించి ఈ డిపాజిట్ల సేకరణ జరిగినట్టుగా గుర్తించారు. అయితే బాధితులంతా ఒకే కమ్యూనిటీ చెందిన వారు, కేవలం కమ్యూనిటీ పేరుతో కూడా భారీ మోసం జరిగినట్టుగా పోలీసులు గుర్తించారు. సీజ్ చేసిన ఆస్తులను నమ్మి అందరికీ బాధితులకు ఇవ్వాలని కూడా ప్రస్తుతం పోలీసులు భావిస్తా ఉన్నారు. భారీగా ఆస్తులు కూడా ఉన్నట్టుగా గుర్తించారు. ఇవన్నీ కూడా సీజ్ చేసే పనిలో ప్రస్తుతం పోలీసులు పడ్డారు. బాధితుల నుంచి ఇలా కేవలం వివరాలు సేకరించి తదుపరి విచారణ రేపటి నుంచి ఉందని చెప్తా ఉంటాం. రైట్, థ్యాంక్ యూ వాసు.